జరుగుతోంది మొత్తానికి. ఇంటర్నల్‌గా ఇష్యూస్ ఉన్నాయి. కేసీఆర్ గారికి ఇవన్నీ తలనొప్పులుగా మారాయి. మనకి ఇందాక రామ్ గోపాల్ గారు కూడా చెప్పారు. ధృతరాష్ట్ర పాలన గతంలో చేశారు. ఇప్పుడు కూడా పార్టీలో జరుగుతున్న వాటికి కూడా ఆయన ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు అనేది. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు. వీళ్ళు కావాలని మొన్న వరంగల్ సభ, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ కావడం, తెలంగాణ ప్రజల దృష్టిలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఒక రకమైన నమ్మకం మళ్ళీ కలగడం, ఇది చూసిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో అదే కదా సరే, వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిందో లేదో తర్వాత విషయం. బట్ ఒక్క విషయం మాత్రం ఆన్సర్ చేయండి. అంటే అక్కడ ఆ ఫ్లెక్సీలో ఎక్కడ చూసినా కూడా వరంగల్ సభ మొత్తం దారి పొడవునా జరిగిన ఫ్లెక్సీల్లో ఎందుకు వేరే వాళ్ళ ఫోటోలు కనపడలేదు? అభిమానులు ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీలో వెనకాల పెట్టిన దాంట్లో కూడా ఎక్కడ లేదు కదా. అభిమానులు పెట్టినట్టు హరీష్ రావు గారికి అభిమానులు లేరా? వాళ్ళు ఎక్కడ పెట్టుకోలేదా? నేను చెప్పేది అండి, స్టేజీ మీద వేసిన దాని మీద వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫోటో పెట్టారు. అది మా పార్టీలో నిర్ణయం తీసుకొని ఏ ఫోటోలు పెట్టాలనేది మా పార్టీ ఒకటినండి, మా పార్టీ నిర్ణయం ప్రకారంగా, మా నాయకుని ఆదేశాల ప్రకారం, అందరి కార్యకర్తల అభిప్రాయం ప్రకారంగా అందులో ఫోటోలు. ఆ ఫోటోలకు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎందుకు ఇబ్బంది జరుగుతున్నది? వాళ్ళ పార్టీ, అది మా పార్టీ విషయం కదా. మీ పార్టీ విషయంలో మేమేమైనా చెప్తున్నామా? అట్లా అనుకుంటే ఈ రోజు గాంధీ భవన్లో ఒక మహిళా నాయకురాలు ధర్నా చేస్తున్నది. మహేష్ కుమార్ గారికి ఎమ్మెల్సీ ఎందుకు, పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు, ఒక పదవి తీసేయమని. ఏ పార్టీలైనా జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి కుటుంబము అని అంటే ఒక నలుగురే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కేసీఆర్ గారి కుటుంబమే. మేమందరం కలిసి కూడా కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాము. ఒకవేళ కవిత గారు కానివ్వండి, కేటీ రామారావు గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా ఎక్కడ ఏ విధంగా, ఏ జిల్లాలో ఏ సమస్యలో ఉంది, ఏ ప్రజలకు, రైతులకు కానీ, మహిళలకు కానీ ఎక్కడ సమస్య ఉన్నా, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. లగచర్ల విషయంలో అక్కడ గిరిజనులు జరిగిన దానికి కేటీఆర్ గారు ఢిల్లీ దగ్గర దాకా తీసుకుపోయిండు. ఇప్పుడు ప్రతి విషయంలో కవిత గారు పోతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పదవి రాగానే, అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ అన్నదమ్ములు ఎక్కడన్నా మనకు బయటికి కనబడ్డారా? వాళ్ళ బిజినెస్లు చేస్తుండొచ్చు. ఈయన ముఖ్యమంత్రికి రాగానే ఆయనకు అందరికి ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకి ఏ పదవి, కనీసం వార్డు మెంబర్ కూడా లేకున్నా ప్రోటోకాల్ ప్రకారంగా కలెక్టర్ దగ్గర పోయి అధికారులతో పాటు పక్కన సీట్లు పంచుకొని అధికార కార్యక్రమంలో పాల్గొంటున్నారు కదా. అదే కేసీఆర్ గారు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, వాళ్ళు ప్రజలతోటి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల పక్షాన పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి, ఉద్యమంలో ప్రజల చేత ఎన్నుకోబడి ఓట్ల ద్వారా వచ్చి ఒక నాయకులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేగా వచ్చి ప్రజలకు సేవ చేసిరు. వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి గారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఏ రోజన్నా మనకు బయటకు కనబడరా? తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి గారే పనిచేయలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం రైఫిల్ పట్టుకొని తిరిగిన నాయకుడు ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళ బిజినెస్ కోసం, ఫోర్త్ సిటీ కోసం, వాళ్ళ ఫ్యూచర్ సిటీ కోసం, వాళ్ళ కుటుంబం ఫ్యూచర్ కోసం మాత్రమే ఈ రోజు ఆ కుటుంబ సభ్యులు బయటకు వెళ్తారు. అది బీజేపీ నాయకులకు కనబడదు కదా. మరి బీజేపీ నాయకులు దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రోజు ఎంతసేపు చెప్పినా మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారి కుటుంబం ఇట్లా ఉన్నది, కవిత గారు, కేటీఆర్ గారు వీళ్ళే ఉన్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి ఎందుకు చెప్పండి? మూడు పేరు చెప్పు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్ పేరు చెప్పు. ఎవరిది? ఇంకొకరి పేరు చెప్పు. ముగ్గురు కాకుండా ఇంకొకరి పేరు చెప్పు. అధ్యక్షుడు కాకుండా కనీసం వర్కింగ్ ఇంకొక లీడర్ పేరు చెప్పు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు కాకుండా ఇంకొక లీడర్ పేరు చెప్పు. అసలు మీ పార్టీలో లీడర్ పేరు, లీడర్ ఎవరు కనబడతలేరా? మీ స్థానం లేరు. 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మరి 130 సంవత్సరాల నుంచి ఒక్కరు దిక్కు లేకుంటే రేవంత్ డబ్బులు పెట్టుకొని ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి దాని గురించి మాట్లాడను. డబ్బులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో ఛాలెంజ్ చేశారు. ఎవరు బానిసలు? మీరు బానిసలు.
మీరు బానిసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ రోజు మీరు అందరు కలిసి బానిసలుగా రేవంత్ రెడ్డి గారికి బానిసలుగా తయారయ్యారు. డబ్బులు పెట్టి పిసిసి పదవి కొనుక్కున్నాడు, సీఎం పదవి ఎవరు రాజగోపాల్ రెడ్డి, మీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి, మీ రేవంత్ రెడ్డి గారి కోసమే ఆయన పార్టీ పోయిండు. రాజగోపాల్ రెడ్డి డబ్బులు పెట్టి కొనుక్కుంటారా నాయన కింద నేను పనిచేయాలి. రాజగోపాల్ రెడ్డి లేడా మాట్లాడుతామన్నారు, ఇది అవునా కాదా మేడం చెప్పండి. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పి చెప్పలేదు, మీరు తప్పు. నీ కవిత చెప్తుంది నన్ను లోపలేపడానికి కారణం మా వాళ్ళే, ఇంకా నా మీద ట్రోల్ చేసేది నిన్న చెప్పింది మీ పార్టీ వాళ్ళు నిన్న చెప్పింది, మీ కవిత చెప్తుంది చెప్పండి. టిఆర్ఎస్ పార్టీ అని చెప్పిందా? మీ పార్టీ వాళ్ళు మాకు పార్టీ అండగా ఉండాలన్నది మీ పార్టీ వాళ్ళే ఏమన్నది, నాకు అండగా మా పార్టీ ఉండట్లేదు, నన్ను ట్రోల్ చేస్తుంటే ఎందుకు ఖండించట్లేదు. ఇంకా చాలా మంత్రి గారు కూడా చాలా విషయాలు ఒక్కొక్కరి బతుకు బయటపడుతుందని చెప్తుంది కవిత గారు. అన్నగారు ఫస్ట్ ముఖ్యమంత్రి సీట్ లో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి సీట్ లో ఉన్న ఒక నాయకుడు నా మంత్రివర్గం నన్ను ఆమోదిస్తలేదు, ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, దాని గురించి సమాధానం ఆడపడుచులతో విదేశీ కాళ్ళు కడిపించింది మీ ప్రభుత్వం, ఇంకొకసారి చేయగలరు. గౌరవాన్ని విదేశీ మహిళల కాళ్ళ కాడ పెట్టిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదేనా మీరు చేసింది? ఇదేనా తెలంగాణ గౌరవం? మీరు మాట్లాడుతున్నారు, మీరు విదేశీ మహిళల ఇదేనా తెలంగాణ ఆడపడుచులకు మీరు వేల కోట్లు సమాధానం చెప్పాలి. మీరు తెలంగాణ నాశనం చేసేటువంటి వాళ్ళు మీరు మేము చేసింది ప్రాజెక్ట్ 10 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో 2 లక్షల కోట్ల అప్పు చేసాడు. ఏం కట్టిండు? డిబేట్ వస్తుంటే ఒక కాంట్రాక్టర్ ఫోన్ చేసిండు, ఏం చేసిండు? 3 చింతల పెళ్లిలో ధరణి ఓపెనింగ్ రోజున 30 లక్షల రూపాయల బిల్లు అయితే ఇంతవరకు వేయలేదంట. అంటే వీళ్ళు మొత్తం బిల్లులన్నీ ఆపి పెద్ద పెద్ద బిల్లులన్నీ దొబ్బి ఎక్కడికాడి కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ ప్రజలు మోసం చేసి చిన్న చిన్న మాటలు ఏదో పనికిరాని మాటలు మాట్లాడతారు. తెలంగాణ తెచ్చుకుంది వీళ్ళు దోపిడీ చేయటానిక, తెలంగాణ తెచ్చుకుంది వీళ్ళు 100 కోట్లు చంపేయటానిక. అందుకే కదా ఇంకా ఇట్లా కొంతమంది బానిసలను పెట్టుకొని ఈ దొరలకి బానిసలుగా మారారు, బానిసత్వంగా పనిచేస్తున్నారు. నేను చెప్తా, డెమోక్రసీ దమ్మున్న కాంగ్రెస్ పార్టీ అంటేనే దమ్మున్నది, నిలదీసే దమ్ముంటుంది. దమ్ము తీసుకొచ్చుకున్న వాళ్ళను పిసిసి ప్రెసిడెంట్ చేస్తారు, అద్దెకు తీసుకొచ్చుకున్న వాళ్ళను డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రులు చేసే చరిత్ర కాంగ్రెస్ తండ్రి కొడుకు అల్లుడే ఉండాలి మీ దాంట్లో. మీ ముఖ్యమంత్రి వార్డు మెంబర్ మా దాంట్లో పిసిసి ప్రైవేటు దేశంలో ఒక ఎస్సీ చైర్మన్ దమ్ముంటే ఈ పార్టీని అవకాశం చైర్మన్ ఒక్కరు చేయమను. పక్కన మీ కేసీఆర్ పక్కన ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఫోటో పెట్టేడు దమ్ముంటే అది చేత కాదు. కానీ ఉత్తమ మాటలు మాట్లాడుకుంటా బానిసల లెక్క తెలంగాణను మార్చి ఇంకెందుకు నా మాట మొత్తం పూర్తిగా ఎవరు బానిసలు చేస్తుర్రు? తెలంగాణ ఆడపడుచులతోటి విదేశీ మహిళల కాళ్ళు గడిపిచ్చి బానిసత్వానికి మీరు మరి మీ కుటుంబ సభ్యులతో గడిపించేది ఉండే తెలంగాణ సంప్రదాయంలో ఒక ఆడపడుచుకు కాళ్ళు గడగడం, ఒక తల్లిదండ్రులు కూడా కాళ్ళు గడతారు. బిడ్డ చిన్నది ఇంటి ముందు నడుచుకుంటూ పోతుంటే నీళ్లు పోస్తారు, అది తప్పాలి.
యాదగిరి గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి. మీరే కోడిగుడ్డు మీద ఈ కలిపి వేయడానికి ప్రయత్నం ఏం చేత కాక లాస్ట్ కి టీఆర్ఎస్ నాయకులే చాలా సార్లు పదే పదే చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నాయకులే, వాళ్ళకే పడదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ దాంట్లో నిజంగానే అలానే ఉంది అనుకుందాం. మీ పార్టీలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు కాక ఇంకొక వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? వాళ్ళ దాంట్లో 100 పేర్లు చెప్తారు వాళ్ళు. మా పార్టీలో ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్, ప్రతి ఇదే కార్యకర్త ఒక ఇదే కేసీఆర్. last. ఇది తప్ప ఇంక ఏది లేదు ఇదే ఇక అంతే. దానికి ఏం చెప్పాలి చెప్పండి ఇక కూడా క్వశ్చన్ లేదు. ఇంకేమన్నా ఉన్నాయా? ఇక అది పరిస్థితి వాళ్ళది. అయితే మా పార్టీలో ఒక ఉద్యమ పార్టీ కాబట్టి మా పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నడుస్తున్నది. ఏది జరగాలనుకున్నా కూడా మా పార్టీ అందరు కలిసి కార్యకర్తలతోటి కూర్చున్న తర్వాత చర్చించిన తర్వాత ఎవరిని ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటుంది మా పార్టీ. ఈరోజు ఇంకో పేరు వస్తుందా అని మేము పక్క పార్టీలోకి వెళ్ళి తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళని ముఖ్యమంత్రి చేసే సంస్కృతి మాకు లేదు. ఇంకో పేరు రానియరు కూడా మీరు. ఎందుకు రానియమండి? ఖచ్చితంగా వస్తుంది. మీరు రానియరు. లక్షల మంది ఫామ్ హౌస్ లో కూర్చొని రోజు చర్చలు నడుస్తాయి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మీరు వ్యంగ్యంగా పెట్టినా కూడా ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజా పాలన కావాలంటే మీ ప్రజా పాలన ఎంత అద్భుతంగా ఉందో ప్రజలు ప్రకటించారు కదా. దొరలపాలు కావాలంటారు ఎవడు, పనికి రాను అంటాడు ఎవడు, రామ్ గోపాల్ గారు, దొరలపాలు కావాలంటాడు ఎవడు. రామ్ గోపాల్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. ఇందాక మన యాదగిరి గారిని అడిగింది మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఏ పార్టీ